ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో $1 ట్రిలియన్ పెట్టుబడులే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సులో నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. వార్తల వివరాలు: సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి గత సాయంత్రం విశాఖపట్నం అనంతరం భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో గత రాత్రి సమావేశమయ్యారు. నౌకా నిర్మాణంతో పాటు ఎలక్ట్రానిక్స్ రంగంలో నూతన ఉత్పత్తుల తయారీకి సంబంధించి పెట్టుబడులకు ఉన్న అవకాశం గురించి కళ్యాణ్ వివరించారు. అలాగే వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హోటళ్ల నిర్మాణాన్ని కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్ జీవన్ మిషన్ పనుల పురోగతిపై మంగళగిరి క్యాంపు కార్యాలయంలో గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రతిరోజు పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం, పనులకు ఏమైనా చర్యలు తీసుకునేలా ఈ పర్యవేక్షణ బృందాలు పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన జలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న జల్ జీవన్ ప్రాజెక్టులు 2027 నాటికి పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో $1 ట్రిలియన్ పెట్టుబడులే భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సు లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ, ఉద్యోగాల కల్పనే ఏకైక అజెండాగా పనిచేస్తున్నామన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, గత 16 నెలల్లో రాష్ట్రానికి $120 బిలియన్ పెట్టుబడులు వచ్చాయని మంత్రి పేర్కొంటూ, promise was to create tag files the end. So for us it's not just a target, it is a pledge to the youth of Andhra Pradesh. And this is perhaps one of the biggest employment mission that has ever been undertaken by a state in India. With a clear focus to create jobs. And that was the single driving agenda with which our policies have been created. So if you look at it in the last 16 months, we've had firm commitments of $120 billion worth of investments. నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. రవాణా శాఖపై నిన్న ఆయన సమీక్ష నిర్వహించగా మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో 3 తనిఖీ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. పరిమితికి మించి అధిక బరువు ఉన్న వాహనాలు సీజ్ చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రహదారి భద్రతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నామని మంత్రి వినియోగించారు. రాష్ట్రంలో నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ యువతకు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్లో ఈ శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ రోజు నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మరిన్ని వివరాలకు apstudycircle.apcfss.in వెబ్సైట్ని సంప్రదించాలని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో నూతనంగా నిర్మించనున్న గృహ నిర్మాణాలకు మంత్రి నిన్న భూమి పూజ నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం
గృహ కార్యక్రమాలను వేగవంతం చేసిందన్నారు. ధర్మవరం పట్టణంలో 12,000 గృహాలకు ఆమోదం లభించగా 5,000 గృహాలకు పైగా నిర్మాణాలు పూర్తయ్యాయని మంత్రి వివరిస్తూ, దేశంలో ఎక్కడా లేని విధంగా 1,20,00,000 ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే ఒక ఆంధ్రప్రదేశ్ కే 21,50,000 ఇళ్లని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవాళ ధర్మవరం పట్టణంలో కూడా ఇవాళ నిజమైన లబ్ధిదారులకి ఇళ్ల మంజూరు చేయడం కానీ, ఇళ్ల నిర్మాణం కూడా త్వరితగతిన టైం లైన్స్ పెట్టుకుని పూర్తి చేయాల్సింది కూడా అధికారులకు ఆదేశించడం జరిగింది. పూర్తి చేస్తాం. రాబోయే రోజుల్లో ధర్మవరం నియోజకవర్గంలో, అది గ్రామీణ ప్రాంతమైనా పట్టణ ప్రాంతమైనా, ఇల్లు లేని పేద ఒక్కరు కూడా బాధ్యత. తెలంగాణలో ఆనకట్టలను నూతన సాంకేతిక విధానంలో పునరుద్ధరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆనకట్టల పునరుద్ధరణ సహా నీటిపారుదల శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలను శాస్త్రీయ సాంకేతిక విధానంలో సరిచేయనున్నామని చెప్పారు. ఇందుకు కేంద్ర విద్యుత్తు నీటి పరిశోధన కేంద్రం CWPRS అవసరమైన పరీక్షలు చేస్తోందని, వరద ఉధృతి తగ్గిన వెంటనే జియో ఫిజికల్, హైడ్రాలిక్ పరీక్షలు ప్రారంభమవుతాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రపంచ స్థాయి పెట్టుబడులతో పాటు గ్రామ స్థాయిలో పెట్టుబడుల సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోందని 20 సూత్రాల కార్యక్రమం చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆయన నిన్న మాట్లాడుతూ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనకు పెట్టుబడుల ఆకర్షణే కీలకమని అన్నారు. పెద్ద పరిశ్రమలతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని లంకా దినకర్ పేర్కొంటూ, 14 సమ్మిట్ కన్నా ముందే రాష్ట్రంలో 11 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ఆకర్షణ చేయటం అనేటటువంటిది డబుల్ ఇంజన్ సర్కార్ సాధించినటువంటి అతిపెద్ద విజయం అని చెప్పక తప్పదు. ఈ యొక్క ప్రభుత్వము పెద్ద తరహా పరిశ్రమలకి ఏ విధంగా వెన్నుతట్టి ప్రోత్సాహకంగా నిలబడుతుందో, చిన్న మధ్య తరహా పరిశ్రమల్ని కూడా అదే వాతావరణంలో ప్రోత్సహిస్తుంది అనేటటువంటి. తెలుగు సాహిత్యంలో వచన కవిత్వానికి పెట్టింది పేరైన పురిపండ అప్పలస్వామి జయంతి రోజు. ఆయన బహుభాషావేత్తగా, జాతీయవాదిగా, రచయితగా, పాత్రికేయునిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అప్పలస్వామి ఆంధ్రప్రదేశ్లోని అవిభాజ్య విజయనగరం జిల్లా సారూరులో 1904 నవంబర్ 13న జన్మించారు. తెలుగుతో పాటు సంస్కృతం, ఒడియా, హిందీ, బెంగాలీ, ఆంగ్ల భాషల్లో పాండిత్యాన్ని హరిజనోద్యమం, ఖాదీ ప్రచారాల్లో పాల్గొన్నారు. పత్రికా రంగంలో తన ప్రతిభను ప్రదర్శించారు. వీరు ప్రచురించిన వైశాఖి మాసపత్రిక సారస్వత ప్రియుల మన్ననలను సంపాదించింది. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ రూపావరణంలో ఉత్తర ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చలి తీవ్రత పెరుగుతోందని, గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదవుతున్నాయని తెలిపింది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొంది. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ముంచంగిపుట్టలో అత్యల్పంగా 14.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణంతో పాటు పర్యాటక ప్రాజెక్టులు చేపట్టేందుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ పనుల పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో $1 ట్రిలియన్ పెట్టుబడులే భారత పరిశ్రమల సమాఖ్య CII భాగస్వామ్య సదస్సు లక్ష్యమని శాఖ మంత్రి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.